వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతుంది, లైవ్లో చూద్దాం. నేడు బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తూ 20 నెలల కాలంలోనే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అసాధ్యమనుకున్నటువంటి నిరంతరాయ విద్యుత్తును, ఇటు సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తూ ఇండియా టుడే ద్వారా 20 నెలల కాలంలోనే ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొంది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రులకు, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మన తెలంగాణ ఉద్యమంలోనే మనందరికీ కూడా బాగా తెలుసు, నీళ్ల పాఠాలను చెప్పి, టీఎంసీల లెక్కలను చెప్పి, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి మరి మొదటి నుంచి మనందరికీ కూడా తెలియజెప్పింది జరిగింది. ఆ రోజుల్లోనే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరంలోనే మనం జలసాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మనందరినీ మండలానికి ఒక బ్రిగేడియర్ను పెట్టి కృష్ణా, గోదావరి నదులలో మన వాటా సాధించడం కోసం 40 రోజుల పాటు గ్రామ గ్రామానికి కూడా మనం ఆ రోజుల్లో వెళ్ళి 2002 జనవరి 6న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జల పోరాటానికి శ్రీకారం చుట్టిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఆ రోజుల్లోనే ప్రజలకు టీఎంసీల లెక్కలు, నీళ్ల చుక్కలను, చెరువుల గురించి మరి చెప్పినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు. మరి ఆ దశ నుంచి ఈరోజు మనం తెలంగాణ సాధించుకోండి. ఈ తెలంగాణలో ఆనాడు ఉద్యమంలో ఏ మాటలైతే చెప్పినామో ఆ కృష్ణా, గోదావరి నదులలో మన నీటి వాటాను సాధించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక ప్రణాళికతో మనం పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందాకనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఉద్యమ ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాల్లో నిధులలో 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ పెట్టుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుకనే అది ఈరోజు సాధ్యమైంది. నియామకాలకు సంబంధించి ఈరోజు 1,00,000 ఉద్యోగాలకు నియామకాల ప్రక్రియ ప్రారంభమైందంటే అది తెలంగాణ రాష్ట్రం అయింది కనుకనే అది సాధ్యమైంది. ఇక నీళ్లు, ఆ నీళ్ల కోసం బహుశా ఏ ఇంజనీరు కూడా, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వదిలిపెట్టండి, ఏ ఇంజనీరు కూడా ఇంత శ్రమపడి ఉండరు. గౌరవ ముఖ్యమంత్రి గారు 20 నెలల కాలంలో నిరంతరం కొన్ని గంటల కొద్దీ ఇరిగేషన్ మీటింగ్ అంటే అప్పుడప్పుడు మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అనేటోళ్ళు, అమ్మ నువ్వు వచ్చినవా, అయిపోయింది మా పని. 12 గంటలు, 14 గంటలు, ఉదయం 10 గంటలకు కూర్చుంటే రాత్రి 1 గంట వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క వాగును, వంకను, నదిని, చుక్కను కూడా లెక్కబెట్టి ఎట్లా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇవ్వాలని సంపూర్ణంగా వారు అవగాహన చేసుకొని ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆనాడు దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని. ఆ రోజు దాశరథి గారంటే నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట, నా తెలంగాణ కావాలి 1 కోటి ఎకరాల మాగాని. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆశ, మన ముఖ్యమంత్రి గారి కళ. దీన్ని నిజం చేయడం కోసం ఈరోజు ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. దాంట్లో మీరందరూ కూడా ఇప్పటికే మిషన్ కాకతీయని ఎట్లయితే విజయవంతం చేసినారు, మరి మేజర్ ఇరిగేషన్లో కూడా ఈరోజు దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత, సహకారం మనందరిపైన కూడా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు 2 నదులు, కృష్ణా, గోదావరి 2 నదులు కూడా మనకు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాజెక్టులంటేనే కోర్టు కేసులు, లేకపోతే ఎకో ఫారెస్టు, వైల్డ్ ఫారెస్టు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఈ రకంగా ఏ ప్రాజెక్టును కూడా ముందుకు పోనీయకుండా, ఏ ప్రాజెక్టును కూడా ముందుకు సాగనీయకుండా, తెలంగాణకు నీళ్లు రాకుండా మరి ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు న్యాయబద్ధంగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ప్రకారంగా
ఆ 1330 టీఎంసీల నీళ్లను సద్వినియోగం చేసుకొని 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసమే రీఇంజనీరింగ్ను చేయడం జరిగింది. కొంతమంది తెలియక రీఇంజనీరింగ్ అంటే ఏందని కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియక కాదు, తెలిసే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెస్తానన్నారు, తెలంగాణ తెచ్చిండ్రు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటుండు. నిజంగానే ఈ నీళ్లు వస్తే ఇక మా పార్టీలను జనం మర్చిపోతారనేటువంటి భయంతో వాళ్ళ రకమైనటువంటి మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్లో మనం చేసిన ప్రయత్నం వల్ల కూడా ఈ ఫారెస్ట్ సమస్యలు లేకుండా, మరి అతి తక్కువ సబ్మర్జెన్సీతో అతి ఎక్కువ జలాశయాలను నిర్మాణం చేసుకొని ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు ఇవ్వడం కోసమే ముఖ్యమంత్రి గారు కొన్ని వందల వేల గంటలు ఈ యొక్క రీఇంజనీరింగ్ మీద బహుశా వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన యొక్క విలువైనటువంటి సమయాన్ని ఏ శాఖ మీద కూడా పెట్టనంతగా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద వారు పెట్టి అహర్నిశలు కృషి చేసి దానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. ఆ తుది రూపమే మొన్న శాసనసభ సమావేశాల్లో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ యావత్ దేశమంతా కూడా ప్రశంసించింది. నీటిపారుదల రంగ నిపుణులు, మేధావులు, పాత్రికేయులు అనేక మంది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను, ముఖ్యమంత్రి గారి పట్టుదలను, వారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ను అందరూ కూడా ప్రశంసించినటువంటి విషయం మనందరికీ తెలియనటువంటిది కాదు. ఈరోజు మరి ఆ రీఇంజనీరింగ్లో ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనేది ఉత్తర తెలంగాణకు ఒక వరప్రదాయం లాంటిది. ఇంత కరువు కాలంలో తాగడానికి నీళ్లు ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ఇంత కరువు కాలంలో ఈ సంవత్సరం దాదాపు 1400 టీఎంసీలు మరి గోదావరిలో కాళేశ్వరం ద్వారా ఈరోజు సముద్రంలో కలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ నీళ్లను ఈరోజు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజీలను నిర్మాణం చేసుకొని రోజుకు 2 టీఎంసీల చొప్పున ఆ నీళ్లను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇవాళ మనం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా ఈ 5 జిల్లాలు ఇవాళ సస్యశ్యామలం కాబోతున్నాయి. కొత్త ఆయకట్టుకు నీళ్లు రావడమే కాకుండా గతంలో ప్రాజెక్టులు కట్టి ఇవాళ నీళ్లు లేక బోసిపోతున్నటువంటి సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, వీటన్నిటికీ మళ్ళీ జలకల దేవడం కోసం ఇవాళ మనం రీఇంజనీరింగ్ చేసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలియంది కాదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెనుగంగ ప్రాజెక్టు మా జోగు రామన్న గారు మినిస్టర్ గారు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పేవారు. వారు ప్రతి ఎన్నికల ముందు లోయర్ పెనుగంగ కోసం పాదయాత్రలు, దీక్షలు, ఎన్నికల హామీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. 60 ఏళ్లుగా నలుగుతున్నటువంటి లోయర్ పెనుగంగను ఇవాళ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని లోయర్ పెనుగంగకు టెండర్లు పూర్తి చేసి పనులు జరుగుతున్నటువంటి విషయం కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు తెలియనటువంటిది కాదు. మరొక లోయర్ పెనుగంగనే కాదు, ఇవాళ ప్రాణహిత ప్రాజెక్టులో గతంలో ప్రాణహితలో ఆదిలాబాద్ జిల్లా తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 56,000 ఎకరాలు మాత్రమే పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక వర్షపాతం కలిగినటువంటి జిల్లా, అత్యధిక అడవులు కలిగినటువంటి జిల్లా, 1 ఎకరా కూడా మిగలకుండా ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో నీళ్లు ఇవ్వాలని చెప్పి రీఇంజనీరింగ్లో 2 లక్షల ఎకరాలకు ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో నీళ్లు ఇవ్వడానికి కోసం ఇవాళ ప్రభుత్వం రీఇంజనీరింగ్ చేసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం మీకు తెలియంది కాదు. అదేవిధంగా ఆదిలాబాద్లో పడమర ఆదిలాబాద్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ నుంచి ప్రాణహిత కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పనులు కూడా ఈరోజు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఉత్తరానికేమో లోయర్ పెనుగంగ, పడమరకేమో ఎస్ఆర్ఎస్పి నీళ్లు, తూర్పుకేమో ప్రాణహిత నీళ్ల ద్వారా ఇవాళ ఒక ఆదిలాబాద్ జిల్లాలో మనం దాదాపు మేజర్ ఇరిగేషన్లో 3.5 లక్షల ఎకరాలు, మరి మీడియం ఇరిగేషన్లో 12 పెండింగ్ ప్రాజెక్టులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. దానికి ఎన్ని డబ్బులు అవసరమైనా సరే ఇచ్చి వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు మీడియం ఇరిగేషన్లో నీళ్ళు ఇచ్చే విధంగా 10 ఏళ్ల క్రితం ప్రారంభమై పెండింగ్లో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు ఆదిలాబాద్ జిల్లాలో మరో 1,00,000 ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద ఇచ్చే విధంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను మనం రీఇంజనీరింగ్లో తీర్చిదిద్దుకోవడం జరిగింది. మరి కరీంనగర్, వరంగల్ జిల్లా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు,
నిజానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అందరికంటే మొట్టమొదలు లబ్ధి పొందే జిల్లా వరంగల్ జిల్లా. ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వి ఏండ్లు గడిచిపోయినాయి కానీ ఆ కాలువల్లో చెట్లు మొలిసినాయి కానీ నీళ్ళైతే బారలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం రీఇంజనీరింగ్ కింద మనము ఎంఎంఆర్ మిడ్ మానేర్ కానీ ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తెచ్చుకోవడం ద్వారా అందరికంటే ముందు లబ్ధి పొంది అత్యధికంగా లాభం పొందబోయేటువంటి జిల్లా ఈరోజు వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో దాదాపు 4.5 లక్షల ఎకరాల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు మరి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంటే 2 ఏళ్లలోనే మనం సాగులోకి తెచ్చుకోబోతా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దేవాదుల ప్రాజెక్టు 2001లో తెలంగాణ ఉద్యమం దెబ్బకు మన కేసీఆర్ గారు తెలంగాణ జెండా ఎత్తితే హెలికాప్టర్లో మేస్త్రిని తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టే ఇప్పటికి కూడా పూర్తిగానటువంటి పరిస్థితి. ఇలా దేవాదుల ప్రాజెక్టును ఒక జోక్ లాగా చేసినారు. వాస్తవానికి 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన దేవాదులలో 1 టీఎంసీ రిజర్వాయర్ కూడా కనీసం పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా రీఇంజనీరింగ్ చేసి దేవాదులలో మరి గతంలో 38 టీఎంసీల నీటి కేటాయింపులుంటే దాన్ని 50 టీఎంసీలకు పెంచుకొని 5 లక్షల ఎకరాలకు దేవాదుల ద్వారా నీళ్ళిచ్చే విధంగా తక్కువ పడ్డటువంటి దాన్ని మరి మన మిడ్ మానేర్ నుంచి సప్లిమెంట్ చేసుకొని పూర్తి స్థాయిలో దేవాదుల ఆయకట్టుకు నిలవడానికి కూడా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాంతానపల్లి ప్రాజెక్టు అక్కడ వరంగల్లో గిరిజనుల నిరాశ్రయాలు చేసే విధంగా మళ్ళీ అక్కడ అంతర్రాష్ట్ర వివాదం ఛత్తీస్గఢ్తో వచ్చే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచన చేసి ఒక్క గిరిజన గ్రామం మునగకుండా ఒక్క గిరిజనుడ భూమి కూడా పోకుండా అంతర్రాష్ట్ర వివాదం లేకుండా దాన్ని తుపాకులగూడెం దగ్గరికి షిఫ్ట్ చేసుకొని ఇవాళ దేవాదులను 300 రోజులు నీళ్లు తెచ్చుకునే విధంగా మనము పక్కనే గోదావరి ఉంది కనుక తక్కువ లిఫ్టుతో మొత్తం వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసుకునే విధంగా ఇవాళ మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మన పార్టీ మన అధ్యక్షులు కేసీఆర్ గారు దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా ఆనాడు చంద్రబాబు నాయుడు దత్తత, చంద్రబాబు నాయుడు పలకలు, రాజశేఖర రెడ్డి గారి మొక్కలు చూసినాం తప్ప నీళ్లు మాత్రం మహబూబ్ నగర్ జిల్లాకు దక్కలేదు. ఈరోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం అది మహబూబ్ నగర్ జిల్లాకు దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్తా ఉన్నా. వలసల జిల్లాను రివర్స్ మైగ్రేషన్ కావాలి, ఇది మన ముఖ్యమంత్రి గారి కళ. ఎవరెవరైతే పొట్ట చేత పట్టుకొని వలసలు పోయినారో మళ్ళీ తిరిగి మహబూబ్ నగర్కు రావాలి, తిరిగి పాలమూరుకు రావాలి. ఆ రోజులు చూడాలన్నదే మన ముఖ్యమంత్రి గారి కళ. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకంలో 7 లక్షల ఎకరాలకు ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లాలో నిలిచుకోవడం, ఈ ప్రాజెక్టు దేశానికి ఒక ఆదర్శం కాబోతా ఉంది. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టు టెండర్లు అయిపోయిన తర్వాత భూసేకరణ జరుగుతుంది, ప్రాజెక్టులు అగ్రిమెంట్ అయినాక భూసేకరణ జరుగుతుంది. కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో టెండర్లు పూర్తి కాకముందే భూసేకరణ చేసి ఒక రికార్డు సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అనేకమైనటువంటి వివాదాల్లో పెట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ఒకే మాట అన్నారు, ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని వేల కోట్లు అవసరమైనా సరే ఫస్ట్ ప్రియారిటీలో బడ్జెట్లో పెట్టండి, ఈ ఖరీఫ్కు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవాళ 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోని 4 పెండింగ్ ప్రాజెక్టులను ఈ సంవత్సరం ఖరీఫ్కు 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మిగతాది వచ్చే సంవత్సరానికి 100% ఈ 4 పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. 8 లక్షలు పెండింగ్ ప్రాజెక్టుల కింద, 7 లక్షలు పాలమూరు కింద, ఇప్పటికే ఉన్నటువంటి జూరాలలో 1,00,000 ఎకరాలు, 16 లక్షల ఎకరాలు ఇటు మేజర్ ఇరిగేషన్లో, మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగైన తర్వాత అసలు ఎటువంటి మహబూబ్ నగర్ జిల్లా అవుతుందో, ఏ రకంగా మహబూబ్ నగర్ జిల్లా దశ దిశ మారబోతుందో ఇవాళ మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా నల్లగొండ జిల్లాలో చూసినట్టయితే వాస్తవానికి ఫ్లోరైడ్తో బాధపడుతున్నటువంటి జిల్లా. ఇవాళ ఈ ఫ్లోరైడ్ బాధలు పోవాలని
గతంలోనే మన ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేసినారు. ఆ వారి యొక్క బాధల్ని దగ్గరగా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ నల్గొండ జిల్లాలో 3 రకాలుగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా దేవరకొండ మునుగోడు కోసం ఇటు దిండి ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకం 3.5 లక్షల ఎకరాలకు 6,200 కోట్ల రూపాయలతోని ఇటు దిండి ఎత్తిపోతల పథకం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు చెప్తుంటారు, మా తుంగతుర్తి సూర్యాపేటలో ఎప్పుడో 10 ఏళ్ల కింద కాలువలు తవ్వినరు, ఒక్కనాడు కూడా నీళ్లు చూడలేదని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్తా ఉంటారు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో 2,13,000 ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద మనం నీళ్లు చేయించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మరో గొప్ప వరం, ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన, కేవలం కరువు ప్రాంతాలు, వలస ప్రాంతాలు అయినటువంటి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను, మునుగోడు, పార్ట్ ఆఫ్ తుంగతుర్తి, వీటిని సస్యశ్యామలం చేయడం కోసం గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు, మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా బస్వాపూర్లో 14 టీఎంసీల రిజర్వాయరు, గంధమల్లలో 10 టీఎంసీల రిజర్వాయర్లు, 24 టీఎంసీల రిజర్వాయర్లు ఇలా నల్గొండ జిల్లాలో ముఖ్యంగా కరువు ప్రాంతాలైన భువనగిరిలో, ఆలేరులో రాబోతున్నాయంటే ఆ ప్రాంతం దశ దిశ పూర్తిగా మారే విధంగా మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్ఎస్పి పనులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులు గతంలో చేస్తే నాణ్యత ఉండేది కాదు. వరల్డ్ బ్యాంక్ కింద శాంక్షన్ అయితే 7 ఏళ్ళైనా వాళ్ళు 50% పని చేయలే. కానీ ఈ ఒక్క సంవత్సరం గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, మరి మే ముగ్గురం నాగార్జున సాగర్ నుంచి ఖమ్మంలోని చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా కాలువ పైనే 2 రోజులు వెళ్ళి మొత్తం అధికారులను, వ్యవస్థనంతను కూడా పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన 7 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేని పనిని ఈ ఒక్క సంవత్సరంలో ఎన్ఎస్పి మోడర్నైజేషన్ లిఫ్ట్లతో సహా పూర్తి చేసినటువంటి ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఎల్ఎల్సి 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన లో లెవెల్ కెనాల్ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉండే, దాన్ని సంవత్సరం పూర్తి చేసి ఆ 50,000 ఎకరాలను కూడా నల్గొండ జిల్లాలో సాగులోకి తేబోతా ఉన్నాం. మరి ఈ రకంగా నల్గొండ జిల్లాలో ఒకవైపు నాగార్జున సాగర్ మోడర్నైజేషను, మరోవైపు దిండి ఎత్తిపోతల పథకం, మరోవైపు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చుకోవడం, మరొక వైపు మరి గంధమల్ల, బస్వాపూర్ ద్వారా మరి మనం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆలేరు, భువనగిరికి నీళ్లు తెచ్చుకోవడం, ఇటు లో లెవెల్కు పూర్తి చేసుకోవడం, ఎస్ఎల్బిసి టనల్ పనులు, ఆ టనల్ పనులను కూడా తొందరగా పూర్తి చేయాలి. దీంట్లో ఈ పెండ్లిపాకలను కూడా మనం యుద్ధ ప్రాతిపదికన చేస్తూ, అది ఎందుకంటే అది ఇరికిచ్చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి చాలా ఆరాటం ఉండే, ఎట్లన్నా చేసి ఇంకా 1000 కోట్లు ఖర్చు అయినా సరే దాన్ని ఏమైనా తొందరగా చేయగలుగుతామా అంటే, వైల్డ్ ఫారెస్ట్ పేరు మీద దాన్ని టీ బీమ్ పెట్టడం ద్వారా ఎంత ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోయినా ఉన్నంతలో వేగవంతంగా దాన్ని పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఖమ్మం జిల్లా పక్కనే గోదావరి ఉంది, తలాపునే గోదావరి బారుతున్న మన చేను మన చిలక ఎడారని ముఖ్యమంత్రి గారే స్వయంగా పాట రాసింది. పక్కనే గోదావరి ఉన్న ఖమ్మం జిల్లాలో తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా మనం చెప్తా ఉంటాం అప్పుడప్పుడు, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాజెక్ట్ అంటేనే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో పెడతారండి. ఆ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో అదే పని చేసిండ్రు. అందుకే ఇవాళ దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని సీతారామ ఎత్తిపోతల పథకం 7,926 కోట్ల రూపాయలతోని 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా ఇవాళ సీతారామ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకున్నాం. ఇది ఈ పథకం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమకాలు ఏదైతే పోతుందో దానికి ఎడమ వైపు కానీ, గోదావరి నదికి కుడివైపు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి సాగునీటి అవకాశానికి నోచుకోనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసే విధంగా మరి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాస్తవానికి గతంలో పెట్టిన రాజీవ్ సాగర్లో, ఇందిరా సాగర్లో 1 టీఎంసీ రిజర్వాయర్ లేకుండే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 4 రిజర్వాయర్లు పెట్టుకొని రోళ్లపాడు దగ్గర 19 టీఎంసీల రిజర్వాయర్ని ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది. రోళ్లపాడు అంటే ఖమ్మం నెత్తి కుండలాగా ఖమ్మం నెత్తి మీద ఉంటుంది. రేపు భవిష్యత్తులో ఈ 5 లక్షల ఎకరాలే కాదు, ఎప్పుడైనా కృష్ణానదిలో నీళ్లు రానప్పుడు, ఎప్పుడైనా కరువు పరిస్థితులు వస్తే ఆ రోళ్లపాడు నుంచి పాలేరు, వైరా, లంకాసాగర్,
పెద్దవాగు లాంటి ప్రాజెక్టులకు కూడా నీళ్లు సప్లిమెంట్ చేసుకొని ఎన్ఎస్పి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇచ్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఆలోచించి ఖమ్మం జిల్లా కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప వరాన్ని ఈరోజు అందించిండ్రు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. భక్త రామదాస్ ఇది రికార్డు ప్రాజెక్టు కాబోతుంది. కరువుతో అల్లాడుతున్నటువంటి పాలేరు ప్రాంతానికి, త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతానికి, ఏనాడో SRSP 2 కింద కాలువలు తవ్వితే చుక్క నీళ్లు రానటువంటి ప్రాంతానికి యుద్ధ ప్రాతిపదికన 6 నెలల్లోనే 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా వచ్చే ఆగస్టులోనే పాలేరుకు నీళ్లు ఇవ్వడం కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కొంతమంది నిజంగానే ఇది అయ్యేనా అంటున్నారు. తప్పకుండా అవుతుంది మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. ఇవాళ ఇంజనీర్లు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకమైనటువంటి చొరవతోని ఇవాళ దాన్ని పూర్తి చేసే వైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మిడ్మానేర్ ప్రాజెక్టు, వరద జలాల మీద ఆధారపడ్డ మిడ్మానేరు నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నికర జలాల ప్రాజెక్టుగా మారబోతా ఉంది. మిడ్మానేర్ పనులను యుద్ధ ప్రాతిపదికన వచ్చే సంవత్సరానికి పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం 3 TMCల నీళ్లు పెట్టుకొని వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మిడ్మానేర్లో 25 TMCల నీళ్లు నిలిపే విధంగా, మరి అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సిరిసిల్ల మానకొండూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కవర్ చేసుకోవడం, మన గౌరవెల్లి గండిపల్లి సామర్థ్యాలను మరి గతంలో 1 TMC ఉన్న గౌరవెల్లిని 9 TMCలకు, గండిపల్లిని 1 TMCకి పెంచుకొని కరువు పీడిత ప్రాంతాలైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకోవడం కోసం, కాళేశ్వరం పథకాన్ని మంతని నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే నీళ్లిచ్చుకునే విధంగా ఇటు కాళేశ్వరం ఎత్తిపోత పథకాన్ని ద్వారా మొత్తం యావత్ కరీంనగర్ జిల్లా ఒక సస్యశ్యామలం కాబోతా ఉంది. కరీంనగర్లోని ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, ప్రతి మండలంలో ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు వచ్చే ఒక గొప్ప జిల్లాగా, ఒక కోనసీమను తలపించే విధంగా కరీంనగర్ జిల్లా అతి త్వరలో మారబోతుంది మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రీఇంజనీరింగ్లో భాగంగా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వారికి మరి ఎక్కువగా నిజాం సాగర్ ప్రాజెక్టుతో వారికి అనుబంధం ఉంటుంది. వారు నిజాం కాలంలో ఈ దేశంలోనే మొట్టమొదలు కట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు మన నిజాం సాగర్ ప్రాజెక్టు. ఈ సంవత్సరం చుక్క నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంది. పైన మహారాష్ట్ర, కర్ణాటకలు బ్యారేజీలు కట్టి ఇలా మంజీరాలో నీళ్లు లేక, నిజాం సాగర్లో నీళ్లు రానటువంటి పరిస్థితిని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు, దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కొమరెల్లి మల్లన్న సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్కు పూర్వ వైభవం తెచ్చుకునే విధంగా ఇవాళ రీఇంజనీరింగ్లో మనం పెట్టుకున్నాం. అందరికంటే ఎక్కువ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా సంతోషపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర. నిజంగా మాకు నీళ్ళు వస్తే మళ్ళొక్కసారి ధాన్య భండాగారంగా పేరున్నటువంటి మా నిజామాబాద్ జిల్లా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కవిత గారు అనేక సందర్భాల్లో వారు చెప్తున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ఈ రకంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో మరి SRSP బ్యాక్ వాటర్ నుంచి గతంలో ప్రతిపాదించినటువంటి ప్రాణహిత చేవెళ్లలో భాగంగా ఉన్న మన 2 ప్యాకేజీలను కూడా తొందరగా పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ కానీ బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే సంవత్సరానికి నీళ్లు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం, కాళేశ్వరం ద్వారా ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు 22 TMCలు 7 రిజర్వాయర్లతోని దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు మెదక్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో 1 ఎకరానికి కూడా 60 ఏళ్లలో 1 ప్రాజెక్టు కానీ 1 ఎకరానికి అదనంగా నీళ్లు రాక ఉమ్మడి రాష్ట్రంలో అతి ఎక్కువ నష్టపోయినటువంటి జిల్లా మెదక్ జిల్లా. 1 ప్రాజెక్టు రాలే. నిజాం కాలంలో కట్టిన గణపురం ప్రాజెక్టు ఉంటే మొత్తం ప్రాజెక్టులు రాళ్లు పడిపోయి, కాలువలు మూసుకుపోయి ఉన్న 30,000 ఎకరాలకు కూడా నీళ్లు రాకుండా గణపురం ప్రాజెక్టు మొత్తం ఆగమైపోయింది. ముఖ్యమంత్రి గారు మొదటి పర్యటనలోనే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మెదక్కు ఆహ్వానిస్తే వారు అక్కడికి వచ్చి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే నేను గర్వంగా చెప్తా ఉన్నా, మొత్తం పనులు దాదాపు పూర్తిగా వచ్చినాయి. కాలువలంతా కూడా పూర్తి స్థాయిలో కాలువల్ని ఆధునీకరించడం, ఎత్తు పెంచేటువంటి ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన ఈరోజు జరుగుతూ ఉంది. ఈ రకంగా పాత గణపురం ఆయకట్టును స్థిరీకరించుకోవడంతో పాటు
ఈ సంవత్సరమే మా ఆందోళన నియోజకవర్గంలో బాబు మోహన్ గారు వెంటబడి ఆ 40,000 ఎకరాలకు ఈ ఖరీఫ్లో నీళ్లు ఇచ్చే విధంగా ఆందోళన నియోజకవర్గానికి కూడా సింగూరు కింద నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇలా 50 టీఎంసీల మల్లన్న సాగర్ కావచ్చు, మా కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇది ఒక గుండెకాయలాగా అయిపోతుంది. ఈ మల్లన్న సాగర్తోని ఇటు నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి స్టెబిలైజేషన్ కావచ్చు, ఇటు నల్లగొండ జిల్లా గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లకు కావచ్చు, మెదక్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు తెచ్చుకునే విధంగా ఇలా మెదక్ జిల్లాలో రీఇంజనీరింగ్లో మరి 60 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు చేసినటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారు సరిదిద్ది ఇలా వలసల జిల్లాగా రైతుల ఆత్మహత్యలతో సతమతమవుతున్నటువంటి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఈ రకంగా రంగారెడ్డి జిల్లా గతంలో పేరుకే ఆ జిల్లాను మాటలు చెప్పినారు తప్ప చేతలు చేయలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి రంగారెడ్డి జిల్లాకు ఎక్స్క్లూజివ్గా అంతారం రిజర్వాయర్ పెట్టి ఆ అనంతారం రిజర్వాయర్లో ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. 12 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఆ 12 టీఎంసీలు ఎక్స్క్లూజివ్గా రంగారెడ్డి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా అనంతారం రిజర్వాయర్ను కూడా రంగారెడ్డి జిల్లా కోసం నిర్మిస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గానికి కాళేశ్వరం నుంచి ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా, మూసీని ఆధునీకరించి మరో 1,00,000 ఎకరాలకు రంగారెడ్డి జిల్లా నుంచి నీళ్లు ఇచ్చే విధంగా ఇలా మన ప్రభుత్వం ముందుకు పోతా ఉందని మనవి చేస్తా ఉన్నా. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే విషయం మనవి చేయదలుచుకున్నా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మన బాధలు అంతా ఇంత కావు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు అంటే వలసలు, నల్లగొండ అంటే ఫ్లోరైడు, మెదక్ అంటే కరువు, ఆదిలాబాద్ అంటే ఆకలి, రైతన్నల ఆత్మహత్యలు ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసినాం. ఇవాళ ఇవన్నీ తీరాలంటే రీఇంజనీరింగ్లో మన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకొని నా తెలంగాణ కావాలి, 1,00,00,000 ఎకరాల మాగాని అనే విధంగా దీన్ని బాబు తీర్చిదిద్దుకుందామని మనవి చేస్తూ ఇంత ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఇటు పక్కకు రాయా, నువ్వు చెప్పదలుచుకుంటే రా. ఆయన ఒక్కరిని పైకి తీసుకురండి బాబు, మీరు కూర్చోండి బాబు, దయచేసి కూర్చోండి. ఏం లేదు, నేను కాగితం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరు కూర్చోవాలి బాబు, బయట చావు యాప్లో బయట చావు, అందరు కూర్చోండి అమ్మా. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా, 1 నిమిషంలో ముగిస్తా ఉన్నా. ముఖ్యంగా కూర్చోవాలండి ప్లీజ్. కూర్చోండి బ్రదర్, ఈ లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి, మీరు కూర్చోండి. ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇరిగేషన్ శాఖ అందించడం ఇవాళ నా యొక్క జన్మ ధన్యమైందిగా నేను భావిస్తా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి ముందు, కార్యకర్తల ముందు ప్రతిజ్ఞ చేసి చెప్తా ఉన్నా, ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి 1,00,00,000 ఎకరాల నీళ్లు ఇచ్చే విధంగా, మిషన్ కాకతీయను విజయవంతం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద నీరేడిలాగా నేను పనిచేస్తానని మీ అందరి ముందు కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని నాకు ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించినందుకు మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ ద్వారా నా తెలంగాణ 1,00,00,000 రతనాల మాగాని కావాలని చెప్పి ఇంత గొప్ప ఒక భగీరథ ప్రయత్నాన్ని వారు చేస్తున్నందుకు, ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం దేశానికి పెట్టిన దానికంటే ఎక్కువ బడ్జెట్ 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇరిగేషన్ శాఖకు కేటాయించి రైతుల కన్నీళ్లు తుడిచే విధంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలకు సాగునీరు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగునీరు అందించే విధంగా ఇంత గొప్ప పవిత్ర కార్యక్రమాన్ని, ఈ భగీరథ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మన ఈ సభ ఏకగ్రీవంగా అభినందించాలని చెప్పి కోరుతూ నేను యొక్క తీర్మానాన్ని ప్రతిపాదిస్తా ఉన్నాను. మంత్రి గారు చెప్పిన దానిలో మీకు అర్థమైందా? అయింది కదా?